హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు S9 తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు షాజహాన్. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి సీలింగ్ ఫ్యాన్కి మనం కనెక్షన్ ఎలా ఇవ్వాలి ఏంటనేది ఈ వీడియో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మటుకు ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ దాకా చూడండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి సీలింగ్ ఫ్యాన్కి చాలామందికి కొత్త ఫ్యాన్ బిగించినప్పుడు మనకి రెగ్యులేటర్కి అలాగే సీలింగ్ ఫ్యాన్ ఎలా బిగించాలి ఏంటనేది కనెక్షన్ అయితే రాదు. ఈ కనెక్షన్ టోటల్ మీకు ఎలా ఉంటుంది ఏంటనేది ఈ సీలింగ్ ఫ్యాను అలాగే రెగ్యులేటర్ కూడా కనెక్షన్ ఇస్తాను. నా వీడియోలు మీ దగ్గర రావాలంటే కొత్త ఛానల్ కదా ఫ్రెండ్స్, మీరు మటుకు సపోర్ట్ చేయండి, లైక్ కూడా చేయండి. వేరే వాళ్ళకి రీచ్ అవుద్ది, ఇంకా ఉపయోగపడుతుంది అనమాట. దాని గురించి నేను చెప్తున్నాను ఇంతలాగా. ఇక్కడ వైండింగ్ లోపల నుంచి 3 వైర్లు అయితే వస్తాయి, రెడ్, ఎల్లో, బ్లాక్. ఇక్కడ కండెన్సర్ కూడా 2 వైర్లు వస్తాయి. ఓకేనా, ఎల్లోకి బ్లాక్కి ఇచ్చేయండి. ఆ తర్వాత మీకు పేస్ నోటర్ అయితే ఇవ్వాలి. ఇది ఎందుకు ఇచ్చారంటే డయాగ్రామ్ మీకు లోపల నుంచి వైర్లు కనెక్షన్ ఎలా ఉంటుంది అంటే తెలిస్తేనే బయట మీకు రెగ్యులేటర్ కనెక్షన్ కూడా తెలుస్తుంది అనమాట. అందుకే ఈ డయాగ్రామ్ ఇచ్చాను. ఇక చూడండి, మనం పేస్ నోటర్ లాగేసుకుంటాం కదా, బయటికి 2 వైర్లు అయితే లాగుతాం. ఓకేనా, లాగిన తర్వాత మనకి రెగ్యులేటర్ కనెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు రెగ్యులేటర్కి ఎలా ఉంటుందంటే కనెక్షను, ఇక రెగ్యులేటర్కి 2 వైర్లు వస్తాయి. ఓకేనా, 2 వైర్లు, ఒకటి ఏమో స్విచ్కి వెళ్తుంది. ఇక చూడండి, ఆల్రెడీ రెగ్యులేటర్ నుంచి స్విచ్కి వెళ్ళింది. ఆ తర్వాత మీకు ఇక్కడ చూడండి, ఫ్యాన్ నుంచి ఫేస్ వైర్ అయితే వస్తుంది. ఆ ఫేస్ వైర్ మళ్ళీ రెగ్యులేటర్కి వెళ్తుంది. ఓకేనా, చూసుకోండి ఒకసారి, రెగ్యులేటర్కి అయితే వెళ్తుంది. ఆ తర్వాత మీకు నోటర్ వైర్ అయితే వస్తుంది. ఆ నోటర్ వైర్ ఏంటంటే నేను ఇక్కడ ఎంసీపీకి ఇచ్చాను. మీకు స్విచ్ బోర్డు పెద్దది ఉంటే లోపల ఉంటుంది, ఒక కట్టేసి నోటర్ వైర్ అన్ని జాయిన్ చేసి ఉంటుంది, దానికైతే కలపాలి. ఓకే, నేను ఎంసీపీకి ఇచ్చాను, మీకు అర్థమవుద్దని చెప్పేసి. తర్వాత మీకు పేస్ వైర్ అయితే నేను స్విచ్ నుంచి ఎంసీపీకి ఇచ్చాను. అంటే దాని ఎంసీపీ ఎందుకు పెట్టానంటే మీకు అర్థమవుతుంది గురించి అలా ఎంసీపీ అయితే పెట్టాను. పేస్ నోటర్ ఎలా మీకు కనెక్షన్ ఎలా ఇవ్వాలి ఏంటనేది తెలుస్తూ గురించి అయితే మీకు అలాగా ఎంసీపీ అయితే పెట్టాను. పేస్ వైర్ ఏంటంటే కరెంట్ వస్తుంది, టెస్ట్ పెడితే కరెంట్ వస్తుంది. నోటర్ వైర్ ఏంటంటే కరెంట్ రాదు. ఓకేనా, అది సాకెట్లు కలిపి ఉంటుంది, అలాగే కట్టేసి ఉంటుంది అనమాట. దానికి ఒక వైర్ ఇస్తే జాయింట్ చేసేసుకొని ఆ కట్ట ఇప్పేసి మీరు దానికి జాయింట్ చేసుకుని నోటర్ వైరు ఒక వైర్ దాన్ని జాయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే పేస్ వైర్ ఏమో స్విచ్కి ఇవ్వాలి. నేను ఇక్కడ మీకు డయాగ్రామ్ ఇచ్చాను కదా, అలా ఇవ్వాలన్నమాట. ఎప్పుడైనా మీకు కన్ఫ్యూజ్గా ఉంటే వీటి గురించి కూడా, ఇంకా ఈ వైరింగ్ గురించి కూడా నేను ఒక వీడియో అయితే క్లియర్గా చేస్తాను, ఇంకా మీకు అర్థమవుద్ది. ఓకేనా, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ మటుకు కంపల్సరీ చేయండి. కొత్త ఛానల్ కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ మటుకు చేయొద్దు. ఇంకా మంచి వీడియో తీసుకొస్తూ ఉంటాను, మీకు అర్థమయ్యే విధంగా చేస్తాను వీడియోలు. ఓకేనా, జై హింద్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ షాజహాన్.